మరి తక్కువ కనపడుతుంది 330 ఈ రూట్లో కూడా తక్కువ ఉన్నాయి. కర్ర దియానా మీరు ఎన్నుకున్నాండి అది సరిపోతుంది. తిప్పన్నా తిప్పు. రైతులకి మొట్టమొదటి పండగ ఏరుబాగ పౌర్ణమి సందర్భంగా ఈరోజు విప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలో ఈరోజు పొలం పనులు ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ పొలం దున్నే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు తమ పొలాల్లో పంటలు ప్రారంభించుకునే మంచి రోజు ఈరోజు. ముఖ్యంగా రైతులు ఈ వ్యవసాయ సంవత్సరానికి సిద్ధం చేసుకొని వ్యవసాయం చేసుకోవడానికి పొలంలో దున్నే కార్యక్రమం, అదేవిధంగా వ్యవసాయానికి కావాల్సిన అన్ని హంగులు కూడా సమకూర్చుకునే తరుణం ఇది. ఈ తరుణంలో ఈరోజు పనులు ప్రారంభించే కార్యక్రమం ఏరువాక పౌర్ణమి. పెద్దలు బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్లు కట్టుకొని ఊరంతా కూడా బయలుదేరి పొలం పనులు పొంగళ్ళు చేసుకునే మంచి శుభదినం రోజు ఈరోజు. ఖచ్చితంగా ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండగ చేశాడు. ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి ఏ విధంగా విత్తనాలు కావాలో, ఏ రకాల విత్తనాలు కావాలో, ఏ రకాల ఎరువులు కావాలో అవన్నీ కూడా సమకూర్చి ఆ రైతుకి ఆ గ్రామంలో ఏర్పాటు చేసే కార్యక్రమం చేశారు. అట్లానే రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో దాదాపు 10,000 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు రైతు భరోసా అని ఏర్పాటు చేసి సంవత్సరానికి 13,500 రూపాయలు 5 సంవత్సరాలు కూడా రైతుకు పెట్టుబడి సహాయం కింద మీరు చేసే కార్యక్రమం చేశారు. అదేవిధంగా
గిట్టుబాటు ధర. ఆ రోజు మొక్కజొన్న మరి దాదాపు 2200 ఎంఎస్పి ప్రైజులకి మొక్కజొన్న కానీ, కందులు కానీ, శనగలు కానీ, ధాన్యం కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఈరోజు ప్రభుత్వం తరపున యంత్రాంగం నడిపించాం. అంతేకాదు సొసైటీల తరపున ఈరోజు రైతులు గోడౌన్లు ఏర్పాటు చేసాం. అట్లానే రైతులకి ఈరోజు ఆరబెట్టుకోవడానికి ప్లాట్ఫామ్లు కానీ, గోడౌన్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి రైతుకు మేలు చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా ఎరువులు ఇంతవరకు కూడా అందుబాటులోకి రాలేదు. యూరియా కొనాలంటే యాప్ కావాలంట. రైతులకి యాప్ ఏంటంటే నాకు అర్థం కాదు. రైతులకి నెలకి 2 యూరియా కట్టలు ఇస్తారంట. ఆ యూరియా కట్టల తర్వాత మళ్ళీ వచ్చే నెలలో 2 కట్టలు తీసుకోవాలంట. ఈ విధంగా రైతులను అల్లాడించే కార్యక్రమం. అన్నదాత సుఖీభవన్ చెప్పాడు చంద్రబాబు నాయుడు, పచ్చి మోసం చేసే కార్యక్రమం. సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాను, కేంద్ర ప్రభుత్వ సహాయంతో సంబంధం లేకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పి సంవత్సరానికి 7,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఒక సంవత్సరం ఎగరగొట్టాడు. ఈ సంవత్సరం 7,000 రూపాయలు, అది కేంద్ర ప్రభుత్వం 2,000, ఈయన 5,000, 7,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పంటలకి గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు పొగాకు కోసం ప్రకాశం జిల్లాలో రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. 1000 ట్రాక్టర్లతో ధర్నా చేసే కార్యక్రమం చేశారు. కేజీ ఇవాళ వీళ్ళు కొంటా ఉన్న 160 రూపాయలకు కూడా ఈరోజు పొగాకు కొనే కార్యక్రమం చేయకుండా కేజీ 160 రూపాయలకి ఈరోజు ప్రభుత్వం పొగాకు రైతుల్ని నట్టేయటం వచ్చే కార్యక్రమం. మామిడి రైతులు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఈరోజు రోడ్ల మీద మామిడి పండ్లు పోసే కార్యక్రమం. పల్పుకి మరి ఈరోజు లీటర్ ఎన్ని చోట్ల కూడా రైతులు ఎక్కడా కూడా సంతోషంగా లేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఈరోజు రైతులకి అరిష్టం. చంద్రబాబు నాయుడు పరిపాలన అంటేనే ఈరోజు మరి అరిష్టం జరిగే కార్యక్రమం. అదిగాక ఈ సంవత్సరం ఎల్లో నీలో వర్షాలు ఉండవని చెప్తా ఉన్నారు. వర్షాలు లేవు, ఎరువులు లేవు. ఈరోజు రైతు నడ్డి విరిచే కార్యక్రమం జరుగుతోంది ఈ ప్రభుత్వ హయాంలో. ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని విధాలు కూడా విఫలమైందని చెప్పడానికి ఈరోజు రైతు సంక్షేమం ఒక ఉదాహరణ అని చెప్పి ఈరోజు చెప్తాను. ఇక మిగిలిన విషయాల గురించి ఈరోజు మాట్లాడదలుచుకోలేదు. కేవలం రైతుల గురించి, రైతులకు న్యాయం చేయండి. రైతులు పెట్టుబడి సహాయం అందించడమే కాకుండా వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. ఆ ప్రభుత్వం బాధ్యతలు తీసుకొని ఏ ప్రభుత్వం అయితే చేస్తుందో ఆ ప్రభుత్వం నిజంగా పెట్టుబడి సహాయమే కాకుండా రైతులు పండించిన పంట అన్నిటికీ కూడా, ధాన్యానికి కానీ, మొక్కజొన్న కానీ, ఈరోజు మినుములు, కందులు వీటన్నిటికి కూడా పెట్టుబడి గిట్టుబాటు ధర ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రెడ్డిపాలెం గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.